నెల్లూరు జిల్లా టీడీపీ నేతల ఇళ్లలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. టీడీపీ మహిళా నేత విజితారెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. నెల్లూరు నగరంలోని మాజీ మంత్రి నారాయణ ఇంటితో పాటు పలువురు టీడీపీ నేతల ఇళ్లలో పోలీసుల సోదాలు జరుగుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో భారీ ఎత్తున నగదు నిల్వలు ఉన్నాయనే సమాచారం రావడంతో ఈ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి నారాయణ నివాసంతో పాటు 15 మంది టీడీపీ నేతల ఇళ్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కానీ ఈ దాడుల్లో స్వల్ప మొత్తంలో మాత్రమే నగదు దొరికినట్టు తెలుస్తోంది. టీడీపీ నేతల ఇళ్లలో పోలీసుల సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అమర్నాథ్ అందిస్తారు. నెల్లూరు నగరంలోని మాజీ మంత్రి నారాయణ నివాసంతో పాటు తెలుగుదేశం నేతల ఇళ్ల మీద పోలీసులు ఒక్కసారి కూడా దాడులు నిర్వహించారు. ఇళ్లలో ఏమైనా నగదు దొరుకుతుందా అనే విషయం మీదనే సోదాలు నిర్వహించడం తెలుస్తోంది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఒక మీడియాలో నారాయణ దాదాపు 900 కోట్లకు పైగా నిధులను సమకూర్చి పార్టీకి అందజేశారని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు తెల్లవారుజాము నుంచినే టీడీపీ నేతలు సానుభూతి పరుల ఇళ్ల మీద కూడా దాడులు నిర్వహించారు. కానీ ఈ సోదాల్లో వారికైతే ఎలాంటి డబ్బు కూడా లభ్యం కాలేదని చెప్పి కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మహిళా నేత విజితారెడ్డి ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఏం జరిగింది? ఈరోజు మార్నింగ్ మేము నిద్ర లేక ముందే వచ్చి పోలీసులు డోర్ కొట్టడం జరిగింది. డోర్ తీస్తే దాదాపు 20 మంది పైకి ఉన్నారు. మళ్ళీ అపార్ట్మెంట్ చుట్టుపక్కలంతా కూడా పోలీసులే ఉన్నారు. ఇది ఒక గౌరవప్రదమైన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నటువంటి అపార్ట్మెంట్. అందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై ఏం జరుగుతుంది, ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చారు ఏంటని అనేది అందరూ కూడా ఆందోళన చెందడం జరిగింది. నిజంగా చాలా దురదృష్టకరం. నిద్రలేసి లోపలికి వచ్చి ఎందుకు వచ్చారండి, ఏం కావాలి ఏంటనంటే బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారండి, కేసు నమోదైంది, మీ ఇల్లు చెక్ చేయాలంటుంది. ఏముందని చెక్ చేస్తారని అడిగితే కూడా వాళ్ళు సరైన సమాధానం లేదు. మేము చెక్ చేయాలి, పోస్ట్ చేయాలని ఏదో 4-5 సెక్షన్స్ ఉన్న ఇది పెట్టుకొని నా దగ్గర సైన్ చేయించుకోవడం జరిగింది. సరే నేను అలో చేసి సరే చెక్ చేసుకోండి అని చెప్పాను. కానీ 1-2-3 సార్లు ఇల్లు పదే చెక్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడ ఏమి లేదు, ఒక 20,000 రూపాయలు మినిమం పెట్టుకున్న డబ్బులు ఉంటే తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు. ఇంకా మొత్తం బెడ్లు కాడి నుంచి ఆఖరికి బియ్యం బస్తాల్లో సహా వెతకడం జరిగిందండి. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే మేము ఉన్నది 3 ఇంట్లో మహిళలము, మా బాబు ఉన్నాడు. ఇలాంటి ఇదిలో అంటే కేవలం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాము, తెలుగుదేశం పార్టీకు సంబంధించిన వాళ్ళందరి ఇళ్ళల మీద కూడా ఈ విధంగా చేయడం జరుగుతుందని ఇప్పుడే విన్నాను. వాళ్ళకి ఏమి దొరకకపోయినా పదే ఇప్పుడు పై స్థాయి ఒక మంత్రిగా చేసిన నారాయణ కాడి నుంచి కింద స్థాయి ఒక కార్యకర్త దాకా ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం, ఇలా బిహేవ్ చేయడం అనేది వైసీపీ గవర్నమెంట్కే చెల్లిందండి. ఎలక్షన్స్ రాబోతున్నాయి, వాళ్ళు ఓడిపోబోతున్నారు అనేది వాళ్ళకి తెలిసింది. అందుకే ఇలాగ భయపెట్టి గెలవాలనుకోవడం కరెక్ట్ కాదు. ప్రజా తీర్పు ఎలా ఉంటుందో రేపు చూపిస్తారండి. ఇలా ఇబ్బంది పెట్టిన మమ్మల్ని ఎవరు మేము వదిలిపెట్టమండి. ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. నిజంగా మమ్మల్ని ఎంత భయభ్రాంతులకు గురి చేశారంటే 3 సార్లు, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు పదే చెక్ చేసుకుంటూ అన్నీ వెతుకుతూ మీరు తీసుకోరండి అంటే మేము ఎక్కడి ఉండేది అదేనండి, చూసుకోండి, మీరు కావాలంటే మీరు ఇల్లంతా మరోసారి కూడా చెక్ చేసుకోండి అని చెప్పాను. లాస్ట్కి ఎమ్మెల్యే సీతారెడ్డి రెడ్డి గారు వచ్చి కొంచెం ఆయన గట్టిగా మాట్లాడి ఇలా ఎంతసేపు ఇబ్బందులు పెడతారు ఏంటని అన్న తర్వాతనే వాళ్ళు దొరికిందంత నోట్ చేసుకొని పోవడం జరిగింది. ఇంటర్వ్యూ చేశారు మేడం, అక్కడ బెడ్రూమ్లో కానీ చుట్టగా సోదాలు చేసినట్టు మంచాలు పగలగొట్టారంటున్నారు, నిజమే? మంచం అంటే హైడ్రాలిక్ లేపినప్పుడు హైడ్రాలిక్ ఒకటి ఊడిపోయిందండి. ఇంకా మిగతాదంతా ఏమి రూడ్ బిహేవియర్ కాదు, కానీ మొత్తానికి ఒకసారి భయాందోళనని సృష్టించారండి. ఒక్కసారిగా అంతమంది పోలీసులు రావడము, ఇంట్లో ఇలా సోదాలు చేయడం అనేది ఫస్ట్ టైం మాకు. ఇలా ఇబ్బంది పెట్టడము మాకు కూడా కొంత ఇబ్బందిగా అనిపించింది. కేవలం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాం, యాక్టివ్గా పనిచేస్తున్నాం, నారాయణ గారికి సపోర్ట్గా పనిచేస్తున్నాం అని ఒకే ఒక కారణంతో ఇలా పదే అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉందండి. చూస్తున్నాం, టీడీపీకి పనిచేస్తుండడం వల్లే తమ మీద కూడా దాడులు చేస్తున్నారని చెప్పి కూడా విసారెడ్డి ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కూడా పోలీసుల ఇల్లంతా కూడా సోదా చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఏమీ దొరకలేదని, కేవలం 20,000 మాత్రం దొరికిందని చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెప్తారని చెప్పి కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, NTV నెల్లూరు.